నిజంగా ఇది సెన్సేషనల్ న్యూసే మరి. గౌతమిపుత్ర శాతకర్ణిలో ఓ సెన్సేషనల్ యాక్టర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ నటుడు మరెవరో కాదు, రానా దగ్గుబాటి. బాహుబలిలో బల్లాళదేవుడి పాత్రతో రానా ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రుద్రమదేవిలో సైతం ఓ ముఖ్య పాత్రలో మెప్పించిన రానా చారిత్రాత్మక చిత్రాల్లో పాత్రలకు తాను మంచి చాయిస్ అని రుజువు చేసుకున్నారు. బాలయ్య సినిమాలో రానా ఓ పాత్ర చేస్తే జనాల్లో మరింత ఆసక్తి కలగడం ఖాయమన్న ఉద్దేశంతో ఓ కీలక పాత్రకు అతన్ని ఎంచుకున్నాడట క్రిష్. రానా ఇప్పటికే క్రిష్ తో ఓసారి పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో కృష్ణం వందే జగద్గురు వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా రానా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిక గౌతమిపుత్ర శాతకర్ణిలో రానా కోసం క్రిష్ ఎలాంటి పాత్ర రెడీ చేశాడో, దాన్ని రానా ఎలా చేస్తాడో, బాలయ్య రానా మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం శాతకర్ణి షూటింగ్ మొరాకోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ భారీ వార్ సీక్వెల్ చిత్రీకరిస్తున్నారు అక్కడ. దీనికోసం రోజుకు 12 గంటల దాకా కష్టపడుతున్నారట బాలయ్య. క్రిష్ అయితే రేయింబవళ్లు శ్రమిస్తున్నాడట. 8 కోట్ల ఖర్చుతో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది ముగించుకుని హైదరాబాద్ వచ్చాక ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో ప్రకటిస్తారు. ఆ సందర్భంగానే రానా పాత్ర గురించి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటులు హేమమాలిని, కబీర్ బేడి నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా కూడా యాడ్ అయ్యాడంటే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద హైప్ రావడం ఖాయం. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నానా రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి